ఆనాడు బీఆర్ఎస్ చేతగానితనం వల్లే కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీకి కేటీఆర్ కట్టుబానిసని చెప్పారు. బీఆర్ఎస్ అండ చూసుకునే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని చెప్పారు. బీజేపీకి కట్టుబానిసలా కేటీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకున్నా బీఆర్ఎస్ అండ చూసుకునే బీజేపీ పోటీ చేస్తోందన్నారు. 10 ఏళ్ల పాలనలో సొంత ప్రయోజనాలే చూసుకున్న బీఆర్ఎస్ నేతలు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలపై మోదీ సర్కారును ఏ రోజు ప్రశ్నించలేదన్నారు. బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి నిధులివ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. 10 ఏళ్లలో మోదీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు పీసీసీ చీఫ్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని, పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. బీజేపీ రాజ్యాంగంపై ఏ విధంగా దాడి చేస్తోందో రాహుల్ గాంధీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు కడియం శ్రీహరి. పరోక్షంగా ఇప్పటికే కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయి, పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరమైనాయి. చివరికి డిఫెన్స్ లాంటి రక్షణ శాఖ కూడా ప్రైవేట్ పరం కాబోతున్నది. ఎయిర్పోర్ట్స్ పోయినాయి, రైల్వే స్టేషన్లు పోయినాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా నేవీలో కూడా ప్రైవేట్ పరం అవుతున్నది. ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు, కానీ తీవ్రమైన వ్యతిరేకత రావడంతోనే ఆగింది. అది కూడా రేపు ప్రైవేట్ పరం అయిపోతుంది. భూభారతి చట్టంలో సవరణలకు ఛాన్స్ ఉందన్నారు చేవెళ్ల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. ఎమ్మెల్యే కాళ యాదయ్య రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న సాదావైన దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు నేతలు. నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆధార్ కార్డు తరహాలోనే త్వరలోనే భూధార్ కార్డును తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి మరి భూభారతి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల ప్రజాపాలనలో ప్రజలకు అనేక కార్యక్రమాలు, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలని మరి ఎన్నికల కంటే ముందే ఈ విషయం భూభారతి మరి దానిని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరి అప్పట్లో కలెక్టర్ గారి పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. రైతులంతా కూడా మరి మాకు చెప్తే కూడా కొన్ని సందర్భంలో చేయలేని పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైతే ఈ భూభారతి చట్టము మరి ప్రజలకు అందుబాటులో వచ్చి మరి అధికారులంతా కూడా గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టి మరి అధికారులు మీ దగ్గరికి వచ్చి మరి ఎంఆర్ఎం ద్వారానే 90% పరిష్కారం ఈ చట్టంలో జరుగుతుంది. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ అరాచకాలను భరించలేకనే అధికారంలో నుంచి దించేశారన్నారు. ఇప్పటికీ కూడా వారి బుద్ధి మారలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ప్రెసిడెంట్ అవుతారని కేటీఆర్ కు భయం పట్టుకుందన్నారు మెట్టు సాయి కుమార్. కుటుంబ రాజకీయాలకు విరక్తి చెంది మిమ్మల్ని దింపేశారని చెప్పి మీరు మర్చిపోతున్నారు. 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉన్నందుకే కల్లకుళ్ళ చంద్రశేఖరరావు గారికి 10 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తెలంగాణ ప్రజల్లో ఉన్నందుకు, ప్రజాపాలన చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చే 20 ఏళ్ల వరకు ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బీఆర్ఎస్ హయాంలో ధరణి కింద 1000 కోట్ల విలువైన భూముల ఆక్రమణలకు గురైనట్టు ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హన్మకొండలోని వడ్డేపల్లిలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నాయని పాల్గొన్నారు. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరగడమే గాక భూ వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.